రైట్. ఈ ఉదయకాల సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని గురించి మీలో కొంతమందికి అవగాహన ఉండి. ఎవరెస్ట్ శిఖరం, దాని ఎత్తు 8,848 మీటర్లు, అంటే ఇంచుమించు 9 కిలోమీటర్లు పర్వతం. ఆ పర్వతాన్ని ఎక్కడం అనేది అసంభవం. కానీ చాలామందికి కోరిక ఉండేది, ఎట్లాగైనా ఆ పర్వతాన్ని ఎక్కాలన్న కోరిక ఉండేది. 1953వ సంవత్సరం వరకు ఆ కోరికగానే మిగిలిపోయింది. కానీ మే నెల 29వ తారీఖున 1953వ సంవత్సరాన ఎడ్మండ్ హిల్లర్, టెంజింగ్ నార్గే అనే ఇద్దరు మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఫస్ట్ టైం. విచిత్రం ఏంటంటే, దారి చూపిన తర్వాత వాళ్ళు ఏమని రుజువు చేశారంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని మనిషి ఎక్కగలడు అని రుజువు చేశారు. రుజువు కనబడిన తర్వాత, మోడల్ మాదిరి కనబడిన తర్వాత ఇక చాలామంది ఎక్కడ ప్రారంభించారు. ఆఫ్టర్ 70 years 6,667 మంది ఎక్కారు. ఇప్పటికీ 1953వ సంవత్సరం వరకు ఎవరు ఎక్కలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ 6,664 మంది ఎక్కారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక అతను అయితే ఏకంగా 29 సార్లు ఎక్కాడు. ఇంకా విచిత్రం చెప్పనా, 13 సంవత్సరాల బాబు కూడా ఎక్కాడు. ఇంకా విచిత్రం చెప్పనా, గుడ్డోళ్ళు కూడా ఎక్కారు. ఇంకా విచిత్రం చెప్పనా, కుంటోళ్ళు కూడా ఎక్కారు. ఎలా సాధ్యమైంది చెప్పండి? ఎవరో ఒక్కరు ఏం చేశారంటే సాహసోపేతమైన చర్య చేశారు. ఒక్కళ్ళు మాదిరి చూయించిన తర్వాత అదే మంట ఉన్నవాళ్ళు వేల మంది. ఎవరెస్ట్ బేస్ అని ఇంకొకటి ఉంటుంది, బేస్ క్యాంప్ అని ఇంకొకటి ఉంటుంది. అది 5,000 చిల్లర మీటర్లు, దాదాపు 5.5 కిలోమీటర్లు. మొన్న న్యూస్, 4 సంవత్సరాల అమ్మాయి ఎక్కింది. దాదాపు 5.5 కిలోమీటర్లు నడవడం కాదు, కింద నడవడం కాదు, మంచు పర్వతం. నాకు అర్థమైంది ఏంటంటే, మాదిరి చూపించేవాళ్ళు, ముందు నడిచేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే, అందరి హృదయాల్లో మంట ఉంది. ఏముంది? అందరి హృదయాల్లో మంట, అందరి హృదయాల్లో ఉంది. కాకపోతే వాళ్ళకి ఏం కనపడలేదు? మాదిరి కనపడలేదు. అన్ని సంఘాల్లో, అన్ని కుటుంబాల్లో దేర్ ఈజ్ క్రై ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు మండాలని, కుటుంబంగా మాదిరిగా ఉండాలని ఏ భార్య కూడా కుటుంబం పాడవాలని ఎవరు కోరుకోరు. వాక్యానికి తగ్గట్టుగా జీవించాలని ఆశ కలిగి, అపేక్ష కలిగి భార్య అయినా భర్త అయినా ఉండేవాళ్ళు ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ మోడల్స్. దే ఆర్ నాట్ లిజనింగ్ మెసేజ్లు వినడానికి ఇష్టపడలేదు. దే ఆర్ లుకింగ్ ఫర్ మోడల్స్. మెసేజ్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? యూట్యూబ్ నిండా మెసేజ్లే. ఒకటి కాదు, ఓవర్లోడెడ్ మెసేజెస్, ఓవర్లోడెడ్. ఎన్నో మెసేజ్లు ఉన్నాయి. ఈ తరానికి ఉన్నంత ప్రత్యక్షత ఏ తరానికి లేదు. ఈ తరానికి ఉన్నంత సౌలభ్యం ఏ తరానికి లేదు. ఈ తరంలో జరుగుతున్న పాపం ఏ తరంలో కూడా
జరగలేదు. ఎంత విచిత్రం. అయినా దెర్ ఈజ్ ఎ క్రై ఇన్సైడ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. మంట ఉంది, తపన ఉంది. అందుకనే మనకి ఎలా ఉంటుందంటే, కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మండుతాం కదా, కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మండుతాం. లేకపోతే ఆదివారం వాక్యం వింటా ఉన్నప్పుడు, ఆసక్తితో బోధిస్తున్నప్పుడు, శారా గురించి మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే యోసేపు గురించి మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో ఎక్కడో ఆకలి ఉంటుంది కదండి. నేను అలా ఎందుకు ఉండలేకపోతాను. దెర్ ఈజ్ క్రై ఇన్సైడ్. 2 రోజులు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత 2 రోజులు ఉద్రేకంగా ఉంటాం. 3వ రోజు మామూలే. ఉద్రేకం 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 ప్రసంగికుల్లో ఏముంది? ఉద్రేకం. అయితే మాదిరి కలిగిన జీవితం ముందున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్రేకం రాదు. ఏమొచ్చింది? ఉజ్జీవం. అంతరంగంలో మంట పుట్టుద్ది. స్టిల్ దే డై. చనిపోయే వరకు ఆ మంట వారు మండుతారు, చుట్టుపక్కల ఉన్న అనేక మందిని మండిస్తారు. నాట్ త్రూ మెసేజెస్, ప్రసంగాల ద్వారా కాదు, అవసరం అక్కడక్కడ జీవితం ద్వారా. ఎలా సాధ్యమైంది? 6,600 మందికి ఎవరెస్ట్ శిఖరం ఎలా సాధ్యమైందంటే, ఒక్క వ్యక్తి ఎక్కొచ్చు అని రుజువు చేశాడు. నేనంటాను ఈ రోజున అంశం ఏంటంటే, మన మాదిరి అయిన మన ప్రభు ఏం కోరుకున్నాడు, దాన్ని ఎలా రుజువు చేయాలని, మనకి ఎలా మాదిరి అయ్యాడు అన్న విషయాన్నే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాదిరి 2000 సంవత్సరాల క్రితం జరిగిన మాదిరి. ఇది 70 సంవత్సరాల్లో 6,000 మంది ఎక్కగలిగినప్పుడు 2000 సంవత్సరాల్లో ఎంతమంది రావాలి కదండి. కానీ జరగట్లేదు. చూద్దాం, నాతో కలిసి మీరు పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. లేకపోతే అంతా చదువుకుంటే బాగుంటుందేమో. 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది ఎవరి దృష్టికి మిగులు విలువ కలిగింది? అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు ఏమవుదురు? పిల్లగుదురు. అటువలనే పురుషులారా, జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ భార్య ఏమి భర్త ఏమి ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదరు ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. 9వ వచనం అందరం చదువుదామా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి
దూషణ అయినను చేయక దీవించండి. దయగల మా తండ్రి, సమయాన్ని మా కొరకు దీవించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో కుటుంబాన్ని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు కదా. స్త్రీ గురించి లేక భార్య గురించి ఆలోచించాడు, తర్వాత భర్త గురించి ఆలోచించాడు. చదువుకు మీరు అందరూ ఎలా ఉండాలన్నాడు చెప్పండి. అక్కడున్న మాట, మీరందరూ ఏక మనస్కులై ఉండండి. దేవుడు కుటుంబాల్లో భార్యాభర్త మధ్య ఆశించేది ఒక్కటే. ఏంటది చెప్పండి? ఏక మనస్సు. గుడ్ న్యూస్ మీకు చెప్పాలి. రాత్రి జ్ఞాపకం చేశాను, వాక్యంలో నిలబడి వాక్యాన్ని గ్రహిస్తే ఏమవుతా ఉన్నాం? రాత్రి వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు, వాక్యమును గ్రహిస్తే స్వతంత్రులు అవుతారన్న మాట ఉంది. పోరాడితే కాదు, గ్రహిస్తే చాలు. కాబట్టి ఈ లేఖన భాగంలో దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే ఏక మనస్సు. ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా ఉండండి అన్నాడు. అనంగలోనే మనకి నిరాశ ఆవరించింది. ఎందుకని? ఆల్రెడీ మనం ప్రయత్నం చేస్తానే వచ్చాం కదా. చేస్తున్నా చేయట్లేదా? యేసు ప్రభు నమ్మిన వారికి నమ్మని వారికి ఒకే ఒక తేడా ఏంటంటే, నమ్మని వారు ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆత్మదేవుడు వారిలో లేడు కాబట్టి, పాపం నుంచి విడిపించబడలేదు కాబట్టి. నమ్మిన వారి గుర్తు ఏంటంటే, వాళ్ళ చేత కాదు కానీ ఏం చేస్తూ ఉంటారు? ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లవాడు బంతి ఆడడం అనే దాన్ని ఏం చేస్తుంటాడు? ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మాటలు మనకు ఎలా ఉంటాయి అంటే, ఇంతవరకు తీసుకుంటాయి. ఇన్ని పెళ్లి ప్రసంగాలు విన్నాను నేను. మనం వినే ప్రసంగాల్లో ఎక్కువ ప్రసంగాలు పెళ్ళిళ్ళు, ఎందుకంటే ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా. ప్రతి పెళ్ళిలో ఈ మాట ఉంటుంది. ఏ మాట చెప్పండి? భార్యలు ఏం చేయండి? లోపడండి, లోపడండి, లోపడండి అని ప్రతి పెళ్ళిలో చెప్తున్నారు. ప్రేమించమని ప్రతి పెళ్ళిలో చెబుతున్నారు. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. విని 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 ట్రై చేస్తున్నాం కానీ కుదరట్లా. ఇంతవరకే మనం ఏంటి? గుడ్ న్యూస్ మీకు చెప్పనా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధన కూడా చెయ్యండి 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 అని చెప్పిద్ది అంతే. చేయమని చెప్పేది పాత నిబంధన గ్రంథం. కానీ కొత్త నిబంధన గ్రంథం ఒక మంచి మాట మనం చదివాము అక్కడ. 3వ అధ్యాయం ఫస్ట్ మాట చదవండి. ఫస్ట్ మాట 3వ అధ్యాయం 1వ వచనంలో ఫస్ట్ మాట. నువ్వు బైబిల్ చూడకుండా చెప్తే ఎట్లా బ్రదరు? అటువలే 7వ వచనం చదవండి. ఫస్ట్ మాట అటువలే. చాలు. అటువలే స్త్రీలారా, అటువలే భర్తలారా, అటువలే భార్యలారా. గుడ్ న్యూస్. కొత్త నిబంధనలో గుడ్ న్యూస్ ఏంటంటే, అటువలే అంటే ఏంటి? ఇందాక మనం చూసాం, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఎప్పుడూ కళ్ళగంటున్నాడు. ఎవరో ఒకళ్ళు ఎక్కారన్న సంగతి అర్థమైంది. ఇప్పుడు ఇతను అంటున్నాడు అటువలే నువ్వు కూడా ఎక్కొచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన్ని కొన్ని విషయాలు చెప్తాడు ఎట్లా ఎక్కాడో. అటువలే నువ్వు కూడా ఏం చేయొచ్చు? అటువలే అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ ఏ మోడల్. దెర్ ఈజ్ ఏ మోడల్. అటువలే అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేసినట్టే మోడల్ ఈజ్ దేర్. మా గుడ్ న్యూస్, కొత్త నిబంధనలో మోడల్ ఉంది. పాత నిబంధనలో మోడల్ లేదు, మాదిరి లేదు. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, దానికి ఏమైనా మాదిరి ఉందా? లే. నియమాలు ఉన్నాయి, పలక మీద రాయబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో హృదయం అనే పలక మీద ఏం చేయబడ్డాయి? రాత్రి చూసాం. మనస్సులో ఉంచుతానన్నాడు. రెండవది హృదయముల మీద రాస్తానన్నాడు. ఎప్పుడైతే హృదయముల మీద ఈ రాశాడో దేవుడు, గుడ్ న్యూస్, హృదయంలో ఏవైతే మనకు రాయబడ్డాయో వాటి మీద మనకి అపేక్ష కలుగుద్ది, తపన కలుగుద్ది. పుట్టిన పిల్లవాడికి పాలు తాగాలనే తపన ఎలా కలుగుద్దో, కొంచెం ఎదిగిన తర్వాత పాకాలనే తపన ఎలా కలుగుద్దో, కొంతకాలం అయిన తర్వాత బందాడాలని ఎలా తపన కలుగుద్దో, అలాగనే యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆయన హృదయంలో మనసులో
తన విధులు ఉంచాడు కాబట్టి 8-10 వచనం హెబ్రీ ప్రకారం రాత్రి చదువుకున్నాం. తపన అయితే తపన ఉంది కానీ దారి తెలియట్లా. తపన ఉంది కానీ దారి తెలియట్లా. ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లా. లోపడాలని తపన ఉంది, ఎట్లనో తెలియదు. ప్రేమించాలని తపన ఉంది, ఎట్లనో తెలియదు. అందుకని ఇక్కడ కొత్త నిబంధనలో అటువలే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ మాటలోకి వెళదామా? అటువలే అంటే అర్థం ఏంటంటే, ఆ పై వచనాల్లో ఒక మాదిరిని జ్ఞాపకం చేశాడు. చూద్దామా, మాటలు చూద్దామా? 2వ అధ్యాయం వచనం 21, 20 నుంచి చదివితే ఇంకా బాగుంటుందండి. 20, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు చదవండి. ఆగండి. ఎందుకు పిలువబడితిరి చెప్పండి అమ్మా. మేలు చేసి, దట్ ఈజ్ అవర్ కాలింగ్. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆశీర్వదిస్తాను కాదు. ఆశీర్వాద సువార్త పాత నిబంధన సువార్త, కొత్త నిబంధన సువార్త శ్రమల సువార్త. మనం పిలువబడింది ఎందుకంటే అక్కడ రాయబడిన మాట మేలు చేసి, చెప్పండి, మేలు చేసి బాధని అనుభవించటానికి. అది మేలు. అమ్మా వినండి, ఇప్పుడు కాల్ అర్థం కాకపోతే పోరాటం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను వెళ్ళింది ఏం ఆడటానికో వెళ్ళింది నాకు తెలియదు అనుకోండి, ఏం ఆడాలి? నన్ను పిలిచింది క్రికెట్ కన్నా సంగతి నాకు తెలియకపోతే నేను ఏం ఆడతాను? అన్నీ ఆడతా, క్రికెట్ తప్ప. నేను అర్థమవుతుంది కదా మీకు? నేను పిలువబడింది క్రికెట్ కన్నా సంగతి అర్థమైతే అది ఎక్కడుందో చూసుకుంటా, అక్కడ కోచింగ్కి వెళ్తా, దానిలోనే సాధన చేస్తా, దాంట్లోనే ఎక్సెల్ అవుతా. నేను ఎందుకు పిలువబడ్డాను నాకు తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మొత్తానికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడ వెళ్ళిపోతాను. ఆడాలి కాబట్టి ఏదో ఒకటి ఆడతాను, కానీ దేంట్లో నేనేం కాలేను? ఎక్సెల్ కాలేను, సక్సెస్ కాలేను. ప్రియులారా వినాలి, వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఈజ్, దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను నేను పిలిచింది ఎందుకంటే కీడు చేసి శ్రమ అనుభవించడానికి కాదు. నువ్వు చేసిన కీడుకి శ్రమను ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? అనుభవించాడు. మరి నిన్నెందుకు పిలిచాడంటే ఆయన అంటున్నాడు, నువ్వు మేలు చేసి, చెప్పండి పౌలు చెప్పు, మేలు చేసి కీడు అనుభవించటానికి మనం దాంట్లో ఏముంది? మేలుంది. అది దేవునికి ఇష్టం. ఇప్పుడు ఇంకొక మాట మీకు చెప్పాలి. మొదలకే శ్రమల్లో ఉండి ఏడకొస్తే కూడా ఏం చెప్తున్నాడు? సగం చచ్చి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాడు? కాబట్టి ఇది రైట్ ప్లేస్ కాదు అనుకుంటున్నారు కొంతమంది. ఈయన్ని పిలవకుండా ఉండాల్సింది అనుకుంటున్నారు కొంతమంది కదండి. నేను ఆశించింది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. మీకు గుడ్ న్యూస్ చెప్తానండి. ఒకటేంటంటే, వాక్యం వినే కొలది ఏమవుతుందంటే, నంబర్ 1 ప్రశ్నలు వస్తాయి. ఏమొస్తాయి? ఆల్రెడీ ప్రశ్నలతో వచ్చాం. వాక్యం వినే కొలది మళ్ళీ ఏమొస్తాయి? ప్రశ్నలు వస్తాయి. ఇంకా వింటున్నావు అనుకో, ఏం దొరుకుతాయి? జవాబులు దొరుకుతాయి. అద్భుతం. ఇంకా వింటున్నావు అనుకో, ఏం దొరుకుతాయి? రుజువులు దొరుకుతాయి, మోడల్స్ దొరుకుతాయి. ఇంకా కంటిన్యూ అవుతున్నావు అనుకో, ఏం జరుగుద్ది? ఆ రుజువుల్ని మనతో ఉన్నవాళ్ళు మనలో చూస్తారు. మళ్ళీ చెప్పనా? వాక్యం వింటుండగా మొదటిసారి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి వాక్యం దగ్గర రావడం ఆగిపోయావు అనుకో, ఆ ప్రశ్నలకు జవాబులు దొరకకపోగా ఇంకా ఏమొస్తాయి? జవాబులు లేని ప్రశ్నలు వస్తాయి. చాలామంది చేస్తున్న పని అదే. ప్రశ్నలు వచ్చినా వాక్యం దగ్గరికి వచ్చారనుకోండి, ఏం దొరుకుతాయి? చెప్పమ్మా. జవాబులు దొరుకుతాయి. కొంతమంది జవాబులు దొరికిన తర్వాత మళ్ళీ వాక్యం చదవరు.
శ్రమలు పోయినాయిగా, జవాబు వచ్చిందిగా, ఇంక రారు. అయినా కంటిన్యూ అనుకోండి, రుజువులు దొరుకుతాయి. రుజువులు అంటే అర్థం ఏంటి? జవాబులు అనుభవించిన వ్యక్తులు మన ముందు మాదిరిగా కనబడతారు. మాదిరి కనబడిద్ది, మనకి రుజువులు కనబడతాయి. ఇంకా మనం కంటిన్యూ అయ్యామనుకోండి, ఏమవుద్ది? మనమే ఇతరులకు చెప్పమ్మా రుజువులు అవుతాం. అది అద్భుతం. అర్థమవుతుందా? ఎంత ఆశ్చర్యం అది. ఇక్కడ మనం చూద్దాం. మనం పిలువబడింది ఎందుకు చెప్పండి? మేలు చేసి కీడు అనుభవించడానికి. ఇలా అనుకుందామా, సార్ నాకు మేలు చేశాను అయినా నా మీద నిందలు జరుగుతున్నాయి అంటే ఆయనకి ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? బ్రదర్ ప్రార్థన చేద్దామని చెప్పాలా? చెప్పు హన్ను గారు, ఏం చెప్పాలి మనం? బాబు నువ్వు పిలువబడింది అందుకే. అవును, క్రికెట్ ఆడేటప్పుడు బంతి వేస్తే ప్యాడ్లు కట్టుకోకపోతే మోకాళ్ళు ఇరుగుతాయి, అంతే కదా. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పిలువబడింది అందుకు. ప్రశ్నలు వచ్చినాయి, ఎలా సాధ్యం? కంటిన్యూ చేద్దాం. ఆ కింద వచ్చిన వాళ్ళు చూద్దాం. చూడండి 21. క్రీస్తు కూడా. ఆగండి, క్రీస్తు కూడా అంటే ఏంది? మరలా మీరు మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డారంటే కింద క్రీస్తు కూడా అంటే ఆయన చేసాడు. అది కింద చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. అద్భుతం, అద్భుతం, ఆశ్చర్యం. ప్రశ్నలు వస్తూ ఉంటే జవాబు దొరికింది. ఏంటి ఆ జవాబు ఏంటి? బాబు మనం అనుకున్నాం, నేను నడవలేను అనుకున్నాం కదండి, నా చేత కదా అనుకున్నాం కదండి. కానీ ఇక్కడ అంటున్నాడు, బాబు అడుగులు ఉన్నాయి, అక్కడ అడుగులు ఉన్నాయి. ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. మాదిరి ఉంది. యేసు ప్రభు ఒక మాదిరిగా ముందెళ్ళాడు. ఆయన వెనక మీరు కూడా వెళ్ళొచ్చు. ఆశ్చర్యం కదండి. ఏ విషయం అయితే నేను స్ట్రగుల్ అవుతున్నానో అదే విషయంలో యేసు ప్రభు నాకు మాదిరిగా ఉండి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక మాదిరి. ఎందుకంటే మాదిరి ఎందుకు ఉండాలి చెప్పండి? అనుసరించడానికే కదండి అన్నాడు. ఇప్పుడు ఆ మాదిరి దగ్గరికి వెళదాం. మనం వెళ్దామా వద్దా? మాదిరి దగ్గరికి వెళదాం. అడుగులు ఎలా వేసాడో చూద్దాం. 4 అడుగులు. 4 అడుగులు అంతే. 4 అడుగులు. ఓకేనా? ఈ 4 అడుగులు ఎలా వేశాడో, మనల్ని ఎలా వేయమంటున్నాడో, ఎలా వేస్తే ఏం జరిగిద్దో, ఎలా జవాబులు దొరుకుతాయో, ఎలా రుజువులు దొరుకుతాయో, ఎలా మనము ఇతరులకు రుజువులుగా ఉంటామో జ్ఞాపకం చేసుకుందాం. వచనం 22 చదవండి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పుతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దీంట్లో 4 మాటలు అర్థం కావడం కోసం. 1 రాసుకోండి మాటలు. దూషింపలేదు. మొదటి మెట్టు ఏంటి చెప్పండి? జవాబు చెప్పాను కదా, చెప్పండి. ఏం చేయలేదు? దూషింపలేదు. నంబర్ 2, రెండవ మెట్టు, బదులు దూషింపలేదు. రెండవ మెట్టు ఏంటమ్మా? బదులు దూషింపలేదు. యేసు ప్రభు చేసింది. 3, కీడుకి మేలు చేశాడు. మూడోది చెప్పండి. మూడోది ఏంటి? కీడుకి మేలు చేశాడు. 4వది సమాధానమును వెదికి దానిని వెంటాడాడు. సమాధానమును వెదికి దానిని వెంటాడాడు.
5వది కూడా రాసుకోండి. 5వది అధ్యక్షుడయ్యాడు. ఇక్కడే ఉంది కదా మాట. ఏమయ్యాడు? అధ్యక్షుడయ్యాడు. ఒకసారి చెప్తారు నాకు. నెంబర్ 1, నువ్వు కొంచెం మాట్లాడేవనుకో ఆ మాటలు నీ లోపల పోతాయి. సరేనా? 1 చెప్పండి. నువ్వు చెప్పట్లా. 1, 2 బదులు దూషించలేదు. 3 కీడుకి మేలు చేశాడు. 4 సమాధానమును వెతికి దాన్ని వెంటాడాడు. 5 అధ్యక్షుడయ్యాడు. ఇవి అడుగులు. 5 అడుగులు, 5 ఏళ్ళు, 5 అడుగులు. ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ వచ్చింది. కీడును ఓర్చుకోవటమే కష్టమైతే నాకు కీడుకి ఏం చేయమంటున్నాడు? కీడు చేసిన వాళ్ళకి మేలు చేయటం నాకు సాధ్యమా? మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. నిలబడితే జవాబులు వస్తాయి, నిలబడితే రుజువులు దొరుకుతాయి, నిలబడితే ఆ రుజువులు నువ్వు అవుతావు. ఇవి యేసు ప్రభు అనుభవించినవే, యేసు ప్రభు చేసినవి. గుడ్ న్యూస్ ఏంటంటే మన రక్షణ వెనుక, మనము రక్షించబడడం వెనుక ఏం జరిగిందంటే, ఎలా రక్షించబడ్డామో ఇక్కడ ఉంది కదండి. దూషించింది ఎవరు? ఆయనను దూషించింది ఎవరు? మనమే. కీడు చేసింది ఎవరు? మనమే. మనమే అనేదానికంటే ఫ్యామిలీ కాన్సెప్ట్స్ కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మాట్లాడతా. యేసు ప్రభుకి కీడు చేసింది ఎవరు చెప్పండి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో. శామ్యూల్ అన్న, యేసు ప్రభుకి ఉమ్మి వేసింది ఎవరు? కొట్టింది ఎవరు? దూషించింది ఎవరు? చెప్పండి. ఎవరు? చేసుకోబోయే భార్య. అంతేగా? శత్రువులమై ఉండగా, దూరస్తులమై ఉండగా కదండి. ఏ భార్యనైతే తను ఏ వ్యక్తినైతే భార్యగా స్వీకరించబోతున్నాడో శత్రువై ఉండగా ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన దూషించలేదు, వాళ్ళు దూషించారు. దూషించినప్పుడు ఆయన ఏం చేశాడు? బదులు. ఈ మాటలు మీకు రావాలి. బదులు దూషించాలి ఆయన. ఒకవేళ ఆయన బదులు దూషించి ఉంటే మనం ఉండేవాళ్ళం కాదు. పిలాతు తీర్పు తీరుస్తున్నావు కదా, నువ్వు తెరిచిన నోరు ఇక ముయ్యవు అన్నాడు అనుకో, మూస్తాడా నోరు? లే. చీల కొట్టేవాడు చెయ్యెత్తాడు కదండి ఆ సుత్తితో. యేసు ప్రభు ఉరిని చూస్తే చెయ్యెత్తుడు అట్ట అయిపోతుంది, ఇంకంతే, చెయ్యి కిందకి రాదు. ఇంకా అంత శక్తి కలిగి ఉండి కూడా ఆయన బదులు దూషించలా. ముందు ఆయన అర్థం చేసుకుందాం. ఆయన అడుగుల్లో అడుగులేయాలంటే ముందు ఆయన మనకు అర్థం కావాలిగా. ఆయన అర్థం చేసుకుందాం. బదులు దూషించలా. మరి ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుంటే ఏమన్నాడు చెప్పండి? నాకు వెళ్ళి చూడాలి. అప్పగించుకుంటే ఏమన్నాడు? మంచి టిఫిన్ పెట్టారు కదా, మంచి టిఫిన్ పెట్టావు కదా, చెప్పండి. ఎట్లా అప్పగించుకున్నాడు తండ్రికి? అమ్మా, ఉమ్మి వేసిన వాళ్ళని చూసి, చీరలు కొట్టిన వాళ్ళని చూసి, వస్త్రాలు విప్పిన వాళ్ళని చూసి, ముండ్ల మీద తల మీద ముండ్ల కిరీటం పెట్టిన వాళ్ళని చూసి ఆయన అన్న మాట ఏంటి? తండ్రి, వీరేమీ చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని అలా అప్పగించుకున్నాడు. రియాక్ట్ కాకుండా లేడు. మనం చాలాసార్లు మౌనంగా ఉన్నాడు, రియాక్ట్ కాలేదనుకుంటాం. నెగిటివ్గా రియాక్ట్ కాలా, కానీ పాజిటివ్గా ఏమయ్యాడు? చెప్పకూడని వాళ్ళకి చెప్పాలా, చెప్పాల్సిన వాళ్ళకి అప్పగించుకున్నాడు. ఇంకొకటి ఏం చేశాడంటే, కీడు చేసిన వాళ్ళకి ఏం చేశాడు? ఏంటి మేలేం చేశాడు? ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మన గురించి తక్కువ మాట్లాడుకుంటే అర్థమైపోద్ది అంతే. సహజంగా మనం చేసే పని ఏంటంటే ఆయన గురించి తక్కువ మాట్లాడుకుంటా, మనం చేయాల్సిన ఎక్కువ మాట్లాడాలని అర్థం కాదు మనకి. ఆయన మనకు చేసిన మేలేంటి చెప్పండి, లేకపోతే మనం ఆయనకు చేసిన కీడేంటి? త్వరగా చెప్పండి అమ్మా. ఆయనకు మనం చేసిన కీడు సిలువ. సిలువ కంటే ఎక్కువ కీడు లేదు. సిలువని ఆయన తీసుకున్నాడా, వ్యతిరేకించాడా? హీ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. అన్నీ తీసుకున్నాడు, మనకి మేలు చేశాడు. ఆయన చేసిన మేలేంటి? రక్షణ.
రక్షణ. రక్షణ రక్షణ కంటే మేలు లేదు. మూడో మెట్టు, నాలుగో మెట్టు. అది మూడో మెట్టు ఏంటి? కీడు చేసిన వాళ్ళకి మేలు చేశాడు, క్షమించమని ప్రార్థన చేశాడు, రక్షణ సిద్ధం చేశాడు, వివాహానికి ఎంగేజ్మెంట్కి ప్రిపేర్ శత్రువునే. నాలుగో మాట ఏంటి? ఆయన ప్రిపేర్ చేశాడు కానీ అది మన దగ్గరికి రాలా. మనం మొండేవాళ్ళం కదా, ఎర్రోళ్ళం కదా, అంత తేలిగ్గా వంగేవాళ్ళం కాదు కదా. అందుకు ఆయన ఏం చేశాడంటే సమాధానమును నీతో సమాధాన పడ్డానికి ఏం చేశాడు? కార్యం అయిపోయిన తర్వాత సమాధానం కొరకు చెప్పండి వెతికి వెతికి వెంటాడి 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 ఏదో గాస్పల్ మీటింగ్లో, ఏదో ప్రార్థనలో, ఏదో కూడికలో అప్పుడు నిన్ను కలుసుకున్నాడు. నిన్ను కలుసుకునేదాకా వెతకడం, అందుకని మాట ఉంది కదా, నశించిన దానిని వెతికి 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 నిన్ను పట్టుకున్నాడు. చివరి మాట ఏంటి? చివరి మాట ఏంటమ్మా? అధ్యక్షుడయ్యాడు మనకి. అధ్యక్షుడు అంటే ఎవరు? అధ్యక్షుడు అంటే ఎవరు? ఇందాక ఇక్కడ వాక్యం ఇక్కడ లీడ్ చేశారు ప్రోగ్రాం వాళ్ళు అధ్యక్షులు. ఎవరు రావాలో, ఎవరు పాట పాడాలో, ఎవరు వాక్యం చెప్పాలో, ఏ సమయం దాకా చెప్పాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో గైడ్ చేశారు. చూడండి, వీళ్ళని ఏమంటాం మనం? అధ్యక్షులు అంటాం. ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, బాత్రూమ్స్ ఎటు ఉన్నాయి, వీళ్ళు అధ్యక్షులు చెప్పే పనులు ఇవన్నీ. ఇప్పుడు మనకి యేసు ప్రభు ఏమయ్యాడు చెప్పమ్మా? అధ్యక్షుడయ్యి అటువలే స్త్రీలారా నాతో రండి, అటువలే పురుషులారా, భార్యలారా, భర్తలారా నాతో రండి, నా 1వ అడుగు దగ్గరికి రండి, అటువలే 2వ అడుగు దగ్గరికి రండి, అటువలే 3వ అడుగు దగ్గరికి రండి, అటువలే అని అధ్యక్షుడుగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? గైడ్ చేస్తున్నాడు. మోడల్ ఆయనే, గైడ్ ఆయనే. ఇంకొక గుడ్ న్యూస్ మీకు చెప్పాలి. అసలు ఆయన చేసినట్టు మనం ఎట్లా చేయగలం? ఆయన దేవుడుగా పడి చేశాడు. అదే మన డౌట్. మళ్ళీ ప్రశ్న, ఆయన చేశాడు మనకి ఎట్లా తెలిసింది? ఇది శిలువు మీద క్షమించమన్నాడు, ఆయనకు సాధ్యంగా నాకే డౌట్ వచ్చిందా రాలేదు మీకు? చెప్పండి. డౌట్ వచ్చింది, డౌట్ రావాలి. డౌట్ వస్తేనే వింటున్నట్టు. దీనికి జవాబు ఏంటంటే, అమ్మా, దేవుడు ఏది కూడా మనం చెయ్యలేని దాన్ని చెయ్యమని చెప్పి మనం చేయలేకపోతూ ఉంటే సంతోషించే శాడిస్ట్ కాదు. చెయ్యండి అన్నాడంటే అర్థం ఏంటి? చేయగలం. ఎలా చేయగలం అంటే, చెయ్యండి అనే ముందు ఆయన అద్భుతంగా ఏం చేశాడంటే చెయ్యటానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. సామర్థ్యం ఇచ్చి చేయమంటున్నాడు. ఏమిచ్చాడు సామర్థ్యం? నెంబర్ 1 ఆయన ఇచ్చిన సామర్థ్యం ఏంటి చెప్పండి? ఆయన ఆత్మను మనకిచ్చాడు. అవునా కదా? అది మన సామర్థ్యమా కాదా? 2 ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. అది సామర్థ్యమా కాదా? సామర్థ్యం. ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. అది సామర్థ్యమా కాదా? చెప్పండి. సామర్థ్యమే. సంఘంలో ఒక సభ్యులుగా చేశాడు. సామర్థ్యం. గుడ్ న్యూస్ మీకు చెప్పనా? సామర్థ్యాలన్నీ ఇచ్చి ముందు మాదిరిగా ఉండి మార్గము సిద్ధం చేసి కదండి, ఒక మార్గదర్శిగా ఉండి మోడల్గా ఉండి మనసులోనేమో ఆలోచనలు రాసి హృదయంలో రాసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాతో వస్తారా? అటువలే స్త్రీలరా ఫస్ట్ మెట్టెక్కుతారా? అటువలే పురుషులరా 2వ మెట్టెక్కుతారా? అటువలే మీరందరూ 3వ మెట్టెక్కుతారా? 4వ మెట్టెక్కుతారా? ఇట్స్ ఏ గుడ్ న్యూస్. పాత నిబంధన మెట్లు ఎక్కడం లాంటిది కదండి, అది ప్రయాస, ఎక్కలేం. కానీ కొత్త నిబంధన మెట్లు కాదు. మెట్లు స్థానంలో ఏముంది? పాత నిబంధన 35 అంతస్తులు అయితే కొత్త నిబంధన 1000 అంతస్తులు. 1000 అంతస్తులకి మెట్లు ఉన్నాయి. మెట్లతో పాటు ఏమున్నాయి చెప్పండి? లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ ఉంది. ఆయన అంటున్నాడు, నా ఎద్దుకు రండి, నా కాడి ఎత్తుకోవాలంటే మెడ ఏం చేయాలి? మెడ వంచితే ఆయన కృప అనే లిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. 1వ మెట్టు ఎక్కడం చాలా సులభం, 2వ మెట్టు ఎక్కడం చాలా సులభం, 4వ మెట్టు ఎక్కడం చాలా సులభం, 5 ఎక్కడం చాలా సులభం, చాలా చాలా సులభం. ఎందుకంటే మన సామర్థ్యంతో చేయమవి. ఇప్పుడు అటువలే స్త్రీల దగ్గరికి వెళదామా? అర్థమైంది కదండి ఇంతవాటికి. ఇప్పుడు స్త్రీల దగ్గరికి వెళ్దాం.
స్త్రీల గురించి 6 వచనాలు చెప్పాడు. పురుషుల గురించి చూడండి, అక్కడే స్త్రీల గురించి ఎన్ని వచనాలు చెప్పాడు? 6 వచనాలు. పురుషుల గురించి 3 వచనాలా? సరిగ్గా చూడు, ఒక వచనమే. అబ్బా, పురుషులకి ఎంత సంతోషమో. చూద్దాం, అక్కడికి వెళదాం. ఏం చెప్పాడో చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు, చెప్పండి, అటువలే లోబడండి. అంటే ఎటువలే? క్రీస్తు వలే. అట్లనే లోబడండి. మీరు లోబడ్డారంటే కింద చదవండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తన భార్యలు నడవడం వలన. మీకున్న డౌట్ ఏంటంటే, చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, బ్రదరు నేను నమ్ముకున్నాను బ్రదరు, ఆమె నమ్ముకోలేదు బ్రదరు కదా డౌట్. సోదరులు ఏం చెప్తారు? నేను నమ్ముకున్నాను, ఆయన నమ్ముకోలేదు బ్రదరు. ఇది ఎవరికి? ఈ మాటలు ఎవరికి? ఇద్దరు నమ్ముకున్న వాళ్ళకా? ఒకళ్ళు నమ్ముకున్న వాళ్ళకా? చెప్పమ్మా. ఒకళ్ళు నమ్ముకున్నారు, ఒకళ్ళు నమ్ముకోవాలా, వాళ్ళకి. రైట్, కిందకి వెళదాం. ఒకవేళ మీరు కనుక అలాంటి పని చేస్తే వాక్యము లేకుండా భర్తలను ఏం చేయొచ్చు? ఈ రాబట్టే కోణంలో నీ ప్రవర్తనలోనికి ఏం రావాలి? భయముతో కూడిన పవిత్ర. ఇంకా లోపలికి వెళ్దాం. 3వ వచనం. జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వస్త్రము ధరించుకుంటే వెలుపటి అలంకారం మీకు అలంకారం ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము మీ హృదయ అంతరంగ స్వభావము మీకు, చెప్పండి, అలంకారం ఉండ. అది దేవుని దృష్టికి, చెప్పమ్మా, మిక్కిలినా మిగుల విలువ కలిగింది. అమ్మ నాకు చూస్తారా? లుక్ ఎట్ మీ ప్లీజ్. ఈ స్త్రీ ప్రభువుని నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత భర్త ప్రభువు నమ్ముకోలేదు. ఈ కాంటెక్స్ట్లో చెప్పాలి మీకు, పేతురు కాంటెక్స్ట్లో చెప్పాలి. వినండి, కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, నీరో చక్రవర్తి కాలంలో ఇవి రాయబడింది. నీరో చక్రవర్తి కాలంలో ఈ పుస్తకం రాయబడింది కదండి. నీరో చక్రవర్తి కాలంలో పరిస్థితి ఏంటంటే, వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. ఎవరైనా చెప్పిన దానికి లోబడినా ఏం చేస్తారు? వాళ్ళని, విశ్వాసం ఏం చేసేవాళ్ళు? మామూలుగా చంపరు. పెట్రోల్ పోసి ఒక కట్టెలేసి చుట్టూరు ఒక చెట్టు కట్టేసి పెట్రోల్ వేసి అందరూ చూస్తున్నారు, తగలబెట్టేవాళ్ళు. ఇంకొకటి, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. జనం అందరూ కూర్చొని ఉంటాడు, నీరో కూడా కూర్చొని ఉంటాడు. యేసు ప్రభుని నమ్ముకొని మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అన్న ఒక్క కారణాన్ని బట్టి వాళ్ళని ఆ మధ్య ఓపెన్ ఎయిర్ థియేటర్ని తీసుకొచ్చి అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే సింహాలను వదిలేవాళ్ళు. సింహాలు వచ్చి చిన్నపిల్లలు కూడా వాడిలో ఉండేవారు, యవనస్తులు ఉండేవారు, రుద్రు అందరినీ చీల్చి చనిపోయేవాళ్ళు. మీరు చెప్పండి, అట్లాంటి పరిస్థితుల్లో వాక్యం యేసు ప్రభుని నమ్ముకోవడం సాధ్యమా అసాధ్యమా? చెప్పండి, అసాధ్యం. కానీ ఏమి నమ్ముకుంది? ఎలా నమ్ముకుంది? ఎవరు వాక్యం చెప్పేవారు మనకు తెలియదు. ఒకసారి నీరో చక్రవర్తికి డౌట్ వచ్చిందట. ఏంటంటే, అరే నేను ఇంత శ్రమ పెడుతున్నా, యేసు ప్రభు నమ్ముకుంటున్నారు వీళ్ళు, డౌట్ వచ్చింది. నా దగ్గర 200 మంది బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వీళ్ళల్లో ఎవరన్నా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారేమో డౌట్ వచ్చి వరుస నిలబెట్టి ఒకసారి అన్నాడట, మీలో యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకున్నారా, ముందుకు రమ్మంటే 40 మంది ముందుకు వచ్చారట. కాలిపోయే వాళ్ళని చూస్తూ, సింహాలు పీకు తినే వాళ్ళని చూస్తూ వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. వాక్యం చెప్పాల వీళ్ళకి ఎవరు? వాళ్ళ ఆనందాన్ని చూసి, వాళ్ళ సంతోషాన్ని చూసి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. అద్భుతం కదండి. ఈ సోదరి ఎలా నమ్ముకుందో తెలియదు మనకి, మొత్తానికి నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత స్త్రీకి 2 సింహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సింహము బయట, నీరో ఒక సింహం, రెండో సింహం ఎవరు చెప్పండి? ఇంట్లో భర్త ఇంకొక సింహం. ప్రార్థనకి వెళ్ళలేదు. అసలు ప్రార్థనలు ఉన్నాయా వెళ్ళటానికి? లేవు, అవకాశమే లేదు. మరి ఎలా దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క ఈ అడుగు జాడలోనికి ఎలా వచ్చిందో చెప్పనా? యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలోనికి వచ్చాడు.
హృదయంలో అంతరంగంలో రాయబడ్డాయి కదండి, రాయబడ్డాయి. ఆకలి కలుగుతూ ఉంది. ఈమె గురించి ఒక్క మాట రాయబడింది. ఆ మాట చదువుతాం చూడండి. 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన అంతవరకు చాలండి. ఈమెకి సహవాసానికి వెళ్ళే అవకాశం లేదు. మరి ఏం అవకాశం ఉంది చెప్పండి? సంఘానికి వెళ్ళే అవకాశం లేదు. మరి ఏం అవకాశం ఉంది చెప్పమ్మా? ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. అది భర్త చూడకుండా చేసుకోవాలి. గుడ్ న్యూస్ మీకు చెప్పనా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? పరుస్తాడు. తపన ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నా మనలో ఆశ లేదు చాలామందికి. ఆమెకు అవకాశాలు లేకుండా ఏముంది? ఆశ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సారికి ఆమెకి ఎవరు చూపించేవాడు? ఒక పక్క రాజు కాల్ చేస్తూ ఉండే, ఇంకొక పక్క భర్త హింసిస్తూ ఉండే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని చూపించేవాడు? యేసు ప్రభువుని చూపించేవాడు. అటువలే ఆయన్ను చూడండి, అటువలే ఆయన్ను చూడండి. ఆయన దూషించలేదు. ఈ స్త్రీ అనుకునేది ఆయన దూషించలేదు కాబట్టి నేను కూడా ఏం చేయకూడదు చెప్పండి అమ్మా? దూషించకూడదు. ఒక నిర్ణయం తీసుకునేది, నిర్ణయం అమల్లోకి వచ్చేదా? నిర్ణయం వెంటనే అమల్లోకి రాదు. దానికోసం కన్నీరు అయ్యో అనేది. అయ్యోకి దేవుడు ఏమనేవాడు? ఆమెన్ అనేవాడు. ఆశ్చర్యం ఒకటో మెట్టెక్కింది. కుటుంబాల్లో ఎక్కువ సమస్యల కారణం ఏంటంటే దూషించటం. మాటల ద్వారా ఎక్కువ కీడు జరుగుతాయి. కీడు జరిగినా పర్లేదు, కీడు జరిగింది అని అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు? వెళ్ళి క్షమించమని అడగొచ్చు. ఓకేనా? రెండో మట్టుకు వెళ్దాం. ఈ స్త్రీ దూషించట్లేదు, ఒకటే మెట్టెక్కింది. ఇప్పుడు భర్త దూషిస్తున్నాడు. పొరపాటును కనబడింది అనుకోండి, కళ్ళు మూసుకొని మోకరించడం. ఏం చేస్తాడు చెప్పమ్మా? పండిట్ ధర్మప్రకాష్ గారి పుస్తకం చదివారా మీరు? నా దేవుడు నా దేశం నా మతం. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తాడు, తన ప్రభుని నమ్ముకుంటుంది, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఎంతసేపులకు లెగవదు. పిచ్చ కోపం వచ్చి లేపి చంపకేసి లాగిచ్చి కొట్టి బయట పెట్టి తలుపేసేస్తాడు. రాత్రంతా మంచులోనే ఉంటుంది. జరిగిన సంఘటన పిల్లా వెంకటరత్నం గారు రాసిన పుస్తకంలో నేను చదివింది అది. రాత్రి అంతా బయట ఉంటుంది. కీడు చేశాడా? చేయలేదా? ఎర్లీ మార్నింగ్ లేచి తలుపు తీసిన వెంటనే ఏమంటది? ప్రేమతో, ఏమండి ఈరోజు మీకు ఏం టిఫిన్ చేయమంటారండి అంటది. కీడుకు ఆమె ఏం చేయలేదు చెప్పమ్మా? ప్రతి కీడు. ఈ దృశ్యాలు యేసుక్రీస్తుని గురించిన దృశ్యాలు ఆత్మదేవుడు ఆ సోదరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి కీడు, రక్తం ఉడుకుతూ ఉంటుంది కదండి, రక్తం ఉడుకుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రతి కీడు చేయకుండా మళ్ళీ ఒకే కేక. ఏంటి ఆ కేక? ప్రతి కీడు చేయాలని మనసు వస్తున్నప్పుడు కేక ఏంటి చెప్పండి? అయ్యో. కేక ఏంటి? అయ్యో. నువ్వేం ప్రతికీడు చేయొద్దన్నావు, నాకేం ప్రతికీడు చేయాలనిపిస్తుంది, అయ్యో అనగానే దేవుడు ఏమంటాడు? ఆమెన్. రెండో మెట్టెక్కేసేసింది. అద్భుతం. యేసు ప్రభు నడిచినట్టే ఒకటో మెట్టెక్కింది, ప్రతికీడు చేయట్లేదు. ఇప్పుడు మూడో మెట్టేంటండి? కీడు చేసిన వాళ్ళకి భర్త విపరీతం కీడు చేస్తున్నాడు. ఏది ఏం కావాలనుకుంటే అది కాకుండా చేస్తున్నాడు. ఏది ఇష్టం లేనిది అది చేయమని చేస్తున్నాడు. కీడు 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 ప్రతికీడు చేయట్లా. ఇప్పుడు కీడు చేసినాక ఏం చేయాలి చెప్పమ్మా? మేలు చేయాలి. మళ్ళీ కన్నీళ్ళు. చెప్పుకునేవారు ఎవరూ లేరు, సంఘం లేదు, సేవకులు లేరు. మేలు చేయాలన్న మనసు వస్తుంది కానీ చేయడం చెప్పమ్మా? మేలు చేయటానికి అడుగులేస్తుంటే ఆయన చేసిన కీడు గుర్తుకొస్తుంది. మళ్ళీ కేక. ఏంటా కేక? అయ్యో. అయ్యా నువ్వు చేసావు, నా చేత కావడం లేదు, అయ్యో అనగా యేసుప్రభు ఏం చేస్తాడు? ఆమెన్. హలో, ఆమెన్. పండిట్ ధర్మప్రకాష్ గారి గురించి నేను మాట్లాడతా. ఒకరోజు బూట్లు కడతా ఉంది షూకి.
లేసులు కడతా ఉంది, కింద కూర్చొని ఉంది, పైన సోఫాలో ఆయన కూర్చున్నాడు. ఇది ఆర్బీఐ వాళ్ళ మీటింగ్కి అయితే వెళ్ళాలి. చాలా హై అఫిషియల్ ఆయన, రాజకీయ నాయకుడు, సినిమాలో నటించినవాడు, తర్వాత పొలిటీషియన్, చాలా ఉన్నాయి ఆయనకి. ఇలా అంటది, ఏమండి మన బక్సింగ్ గారు మన ఊరు వస్తున్నారంట, సాయంత్రం మీరు తొందరగా రండి ప్రార్థనకి వెళ్దాం అంటది. ప్రార్థన అంటే ఈయనకి పిచ్చి కోపం. ఆ పిచ్చి కోపంలో ఆయన ఏం చేస్తాడంటే అలాగనే కాల్ని 6 అడుగులు ఎత్తుంటాడు. నేను మాట్లాడిన వాళ్ళతోటి, బతుకున్నారు వాళ్ళు ఇప్పుడు. కాళ్ళు అలా వెనకలాగి గట్టిగా తన్నితే, ఇక్కడ నుంచి ఇక్కడికి చర్మం చీలి కింద పడి రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే ఆమె మరలా లేచి ఆ రక్తం తుడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి తన్ని సోఫాలో పడిపోతాడు. ఆ సీన్ చూసి పడిపోయిన ఆయన్ని లేపి భుజాల మీద తీసుకొని ఆయన్ని ఈమె నడిపించుకుంటూ వచ్చి వెనక డోర్ తీసి అక్కడ కూర్చోబెట్టి ముఖంలో ముఖం పెట్టి ఒక మాట అంటది. ఆ మాట ఏంటో తెలుసా? ఏమండి మీరు చాలా మంచోళ్ళండి అంటది. తనినోడు మంచోడు ఎట్ట అవుతాడు? రక్తం కారుతుంటే మంచోడు ఎట్ట అవుతాడు? డోర్ వేసిద్ది, డ్రైవరు తీసుకువెళ్తా ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఆయన అప్పటికే దేవుడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆయన స్వభావం ఏంటంటే, కొండ మీద ప్రసంగాన్ని నాకు జీవితంలో చూపించే వాళ్ళు ఉంటే నేను యేసు ప్రభుని నమ్ముకుంటా. అది ఆయన తీర్మానం. ఇంటర్మీడియట్లో కొండ మీద ప్రసంగం ఆయనకి లెసన్ అనమాట. వీళ్ళ నాన్న పూజారి. ఆ లెసన్ చదివి నిజంగా ఈ కొండ మీద ప్రసంగం ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పాలంటారు కదా, ఇది చూపించే వాళ్ళు ఉంటే నేను యేసు ప్రభుని నమ్ముకుంటా. మూర్ఖుడు. యేసు ప్రభు మాట్లాడతాడు, కొండ మీద ప్రసంగం ఇదే కదా. అద్భుతం చెప్పనా? తర్వాత ఆయన యేసు ప్రభుని నమ్ముకుంటాడు. తర్వాత వాళ్ళ అత్తగారు యేసు ప్రభుని నమ్ముకుంటారు. తర్వాత వాళ్ళ అత్తమ్మగారు యేసు ప్రభుని నమ్ముకుంటారు. కీడు చేసిన వారికి ఏం చేసింది చెప్పండి? చెప్పమ్మా, ఎలా సాధ్యమైంది ఆమెకి? ఆమెకు మాదిరి ఎవరు? యేసు ప్రభువే. వాళ్ళ నాన్న సేవకుడు. యేసు ప్రభు వేసిన అడుగులు వేస్తూ కదండి. బయట సింహం ఉంది, నీరో సింహం, లోపల భర్త సింహం. అయినా లోపల భర్తను ఏం చేసిందంటే, అక్కడ మాట పవిత్రమైన ప్రవర్తనతో ఏం చేసింది? రాబట్టుకు. మీ గుడ్ న్యూస్ చెప్పాలి. ఆమె కోరిక ఏంటంటే అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నానే, అయ్యో దేవుని బిడ్డలను కలవలేకపోతున్నా. ఆమె ఆశ కదండి. ఎప్పుడైతే భర్త యేసు ప్రభు నమ్ముకున్నాడో ఇప్పుడు ఇల్లు ఏమైపోయింది చెప్పండి? సహవాసం, సంఘం, ఎంత సంతోషం. అయినా నమ్ముకోలేదనుకోండి, 5వ మెట్టు ఏంటి? కీడు చేసిన వెంటనే మేలు చేసావు, నమ్ముకోలా. 5వ మెట్టు ఏంటి? సమాధానమును వెతుకు వెతుకు వెతుకు, వెంటాడు. పులి జింక కోసం వెతికినట్టు, వెంటాడినట్టు నువ్వు వెతుకుతా ఉంటే వెతుకుడి మీకు అటువలే స్త్రీలారా, అటువలే చెప్పండి, అటువలే కీడు చేయొద్దు. ఒకవేళ కీడు చేస్తే క్షమించమని అడగండి. ప్రతి కీడు చేయొద్దు. ప్రతి కీడు చేయకుండా ఉండడానికి కారణం, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని మాట. కీడు చేసిన వారికి ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నా, నీకు కీడు చేసిన భర్త కానీ భార్య కానీ ఖచ్చితంగా ఒక అక్కరలోనికి వస్తారు. నువ్వే తీర్చగలవు. అక్కర తీర్చిన మరుక్షణం గుండెలు ఏమవుతాయి? రద్దలు అవుతాయి. ఒకవేళ కాకపోయినా సమాధానం వెతికి వెంటాడితే ఒక రోజున నువ్వు ప్రభు అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉంటే నీ భర్త కాబోలు ఖచ్చితంగా వాక్యం చెప్పే మాట అదే, రాబట్టవచ్చును. అతనికి వాక్యం తెలియదు, కానీ వాక్యం శరీరంలో ధరించుకుంటే ఆ శరీరానికి ఏముంటుంది చెప్పమ్మా? వాక్యంగా ఉంటే శక్తి లేదు. వాక్యం శరీరాన్ని ధరించుకుంటే ఆ శరీరంలో ఉన్న వాక్యానికి ఏముంటుంది? శక్తి ఉంటుంది. అట్లా కుటుంబాలు కట్టుకోండి అని చెప్పగా ఈమె లోపడింది. ఇప్పుడు పురుషుల దగ్గరికి వస్తాను. ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను కదా. నాకు అర్థం. 5 నిమిషాలు అధ్యక్షుడు మాట్లాడుతుంటుండగా వినాలి. ఆత్మల కాపరి మాట్లాడుతుంటుండగా వినాలి. 5 నిమిషాలు ఇక్కడ తీసుకొచ్చేదాకే నీ పని, తెచ్చినాక నా పని. రైట్. అటువలే ఈయన ఎందుకు వద్దు అంటున్నాడంటే, కింద అటువంటి పురుషులారా ఉంది. ఏమయ్యా ఇంత స్వార్థమా నీకు?
అటువలే స్త్రీలు అన్నప్పుడు మౌనం కూర్చున్నాడు. అటువలే పురుషులు వచ్చేలేకే లేదు లేదు అంటున్నాడు. రైట్. ఇప్పుడు అటువలే పురుషులారా, చాలా అద్భుతమైన సంగతి ఉంది ఇక్కడ, చెప్పి వచ్చేస్తా. డోంట్ వరీ. ఒక 5 నిమిషాలు ఎక్కువైతే ఏం కాదు, ప్రయోజనకరంగా ఉన్నప్పుడు ఏం కాదు. కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువైతే అక్కడ, అంతే. రైట్, డోంట్ వరీ. నీ దగ్గరే నాకు ఆ స్వాతంత్రం ఉంది, నువ్వు ఎట్ట చూసినా అంతే. 7వ వచనం, అటువలే పురుషులారా జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని చెప్పండి. హలో, ఏం చేయాలి? ఎరగండి. నెక్స్ట్ ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను ఒకటి ఎరగండి, 2 సన్మానించండి, 3 మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్న జ్ఞానం చొప్పున వారితో కాపురం. 3 మాటలండి. 1 ఎరగండి, 2 సన్మానించండి, 3 జ్ఞానం చొప్పున కాపురం. త్వరగా చెప్తా. ఓ పురుషులారా, భార్యల గురించి మనం ఎరగాల్సింది ఏంటంటే, 1 అక్కడ రాసాం ఆల్రెడీ, జీవము అనేది ఒక కృప, ఒక వరం, కృపావరం. రక్షణ అనేది ఒక కృపావరం. భార్యకు భర్త ఒక కృపావరం, భర్తకు భార్య చెప్పమ్మా అది ఒక వరం, దేవుడిచ్చిన వరం. నువ్వేమనుకుంటున్నావో కదండి, ఒక వరం. ఎరగాలి, ముందు అది ఎరగాలి. ఎరిగిన తర్వాత ఇంకొకటి ఏం చేయాలి? ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించాలి. అమ్మ వినండి, భార్యలు ఎక్కువ బలహీనమైన ఘట్టం. మరి భర్త ఎవరు? బలవంతుడు కాదు. భార్య ఎక్కువ బలహీనమైన ఘట్టం, భర్త బలహీనమైన ఘట్టం. ఇద్దరు బలహీనలే, కాబట్టి ఎక్కువ బలహీనం ఎవరిది? భార్యది. అక్కడున్న మాట ఎక్కువ మిక్కిలియా. ఏమండి మాస్టారు, నువ్వు బైబిల్ మూసేసావు, ఇక్కడ మిక్కిలి లేదు, ఎక్కువ అని ఉంది. మిక్కిలి వేరు, ఎక్కువ వేరు. రైట్, వినాలి. ఒక్క పని చేస్తే చాలండి ఆ బలహీనులకి. ఏం చేయాలట? అక్కడున్న మాటే చెప్పమ్మా, సన్మానించండి. బలవంతుల్నా మనం సన్మానించింది? బలహీనుల్నా? మనం మామూలుగా మనం సన్మానించేది బలవంతుల్ని. వాక్యం ఎక్కువ బలహీనమైన ఘటాన్ని ఏం చేయండి? సన్మానించండి. స్త్రీలకు కావాల్సింది ఏంటి? సన్మానం కావాలి. హలో, సుజాతకు కావాల్సింది ఏంటి? హలో మాస్టారు, ఏంటి? సన్మానం. ఎక్కువ బలహీనమైన ఘట్టం అన్నాడు, కానీ ఆ బలహీనమైన ఘటానికి సన్మానం అందితే ఏమవుద్ది? సన్మానం అందిన మరుక్షణం బహుబలమైన ఘట్టం అవుద్ది. సన్మానం అంటే ఏమీ లేదండి. స్త్రీలకు కావాల్సింది ఏంటంటే అభినందన, అప్రిషియేషన్. కుండలు తింటారు కానీ ఏనాడు ఏమనరు, కూర బాగుందనరు. పక్కింటోళ్ళు పంపించిందని మళ్ళీ బాగుందంటాడు. కడుపు మండదోళ్ళకి. చాలా కష్టపడతారు రోజంతా. నువ్వు బాగుంది అంటే కష్టమంతా ఏం చేస్తారు? మర్చిపోతారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పొగిడేది ఒక ఎత్తు, భర్త పొగిడేది ఒక ఎత్తు. ఎరగండి, సన్మానించండి. మంచిది చేసినప్పుడు కదా. ఇంకొక మాట స్త్రీల గురించి కూడా చెప్పాలి. ఎక్కువ ఆలోచన శక్తి ఎవరికి ఉంది? పురుషులకా స్త్రీలకా? షామిలనా, ఎక్కువ ఆలోచన శక్తి ఎవరికి? స్త్రీలకు ఉంది. ఎక్కువ జ్ఞాపక శక్తి ఎవరికి ఉంది? స్త్రీలకు ఉంది. గతాన్ని తోడగలరు, 20 సంవత్సరాలు తోడగలరు. ప్రస్తుతంలో దాన్ని మింగిల్ చేయగలడు. 20 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని చేయగలరు వాళ్ళు. జ్ఞాపక శక్తి ఎక్కువ వాళ్ళకి. వినికిడి శక్తి ఎక్కువ ఎవరికి ఉంది? వాళ్ళకే. మా ఇంట్లో మా హాల్ ఏడు ఉంటుంది, వంట రూమ్ ఆడ ఉంటుంది, బజార్ ఆడ ఉంటుంది. ఆమె వంట చేస్తూ ఉంటుంది, నేనేదో కూర్చుని చేసుకుంటా. ఆ బజార్లో వాడు కూరగాయలు అంటాడు, నాకు వినపడదు. అది
అద్భుతం. దేవుడు వాళ్ళ నిర్మాణ అవయవం అద్భుతం వాళ్ళదంతే. మాట్లాడే శక్తి ఎవరికి ఎక్కువ ఉంది? నిన్నే చెప్పా, 21,000 మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే భర్త అయినా మాట్లాడాలి, అత్తలతో వాళ్ళ మాట, పిల్లలతో వాళ్ళే మాట్లాడాలి, కూరగాయలతో వాళ్ళే మాట్లాడాలి, షాపింగ్లో వాళ్ళే మాటలు. అందుకే దేవుడు పెట్టాడు ఎక్కువ మాటలు. అదే మనకి ఎలా కనపడింది? గోల్లా కనపడింది. సన్మానించండి, ఎరగండి ముందు, తర్వాత ఎరగండి, ఎరిగిన తర్వాత సన్మానించండి. టైం అయిపోయింది కాబట్టి సన్మానించిన ఒక్క స్త్రీని జ్ఞాపకం చేస్తా, ఆ చేసిన కార్యాన్ని చెప్పి నేను ముగిస్తా. సరేనా? నీకు భలే సంతోషం వద్దా? రైట్, నా దారికి వచ్చినట్టున్నాడు. ఇక్కడికి రండి. 3వ అధ్యాయం 4వ వచనం చదవండి, 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచింది? యజమానుడా. దయచేసి భర్తలను పేర్లతో పిలవకండి, భర్తలను పేర్లతో పిలవకండి. ఎలా పిలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళని అడిగి అలా పిలవండి, అంతేనా? ఎక్కువ మాట్లాడతాగలేదు, కిందకి వెళ్తున్నా. ఇక్కడ సందర్భం చెప్పి క్లోజ్ చేస్తా. విశ్వాస వీరుడు అబ్రహామా శారానా? చెప్పమ్మా. అబ్రహామే. కానీ ఒక సందర్భంలో ఐగుప్తుకు వెళ్ళాడు, కరువు వచ్చింది కాబట్టి కనానులో ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత భయం వేసింది రాజును చూసి. ఈమెమో అందంగా ఉంది. ఒక మాట అంటాడు అక్కడ, నీ వలన నేను మేలు పొందినట్లు నేను నీ అన్ననే అని చెప్పు. నీ వలన నాకేం కలగాలి చెప్పమ్మా. భర్త అని చెప్తే నన్ను చంపేస్తారు, అన్న అని చెప్తే నేను బతుకుతా అని రాజుకు అప్పకి. సహజంగా భర్త ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరన్నా కన్నేసారు, ఎవరన్నా పాడు చేయ అనుకుందాం, భర్త ఏం చేయాలి? ప్రాణాలకి తెగించి కాపాడాలి. కానీ ఈయన ఏమన్నాడంటే, నీ వల్ల నాకేం కలగాలి? మేలు కలగాలని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఎంత కీడది! ఈ మాటలకి వస్తున్నా. ఎంత కీడు, ఎంత దుఃఖం! అరే చంపేసినా బాగుండేది కదా నా భర్త నన్ను, అంతే కదండి? ఎంత దుఃఖం, ఎంత దుఃఖం! కానీ శారా చేసిన ఒక పని ఏంటి అక్కడ? పరిశుద్ధ స్త్రీలు దేవుని ఏం చేశారట? లోబడి ముందు ఇంకో పని చేశారు. పూర్వము దేవుని ఇది సూత్రం, కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇది సూత్రం. భర్తకైనా భార్యకైనా ఆయన్ను ఆశ్రయించడం. శారా ఆశ్రయించింది. ప్రభువా ఈయన ఇట్లా అంటున్నాడు, ఇలా అంటాడని దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఏమన్నాడు? లోబడి అన్నాడు. ప్రభువా నన్ను పరిశుద్ధంగా ఉండమంటే లోబడతా, కానీ అపరిశుద్ధమైన దానికి నేను ఎలా లోబడాలి? ప్రభు అన్నాడు, లోబడన్నాడు. లోబడింది. దేవుడు రాజుని కదండి ఒక తీసుకొచ్చేసి ఆయనకి వేదన కలిగించి చేసిన కార్యం. బయట కూర్చొని అబ్రహాం కుమిలి ఏడుస్తున్నాడు బలహీనతను బట్టి. అప్పుడు నా విశ్వాసం ఏమైంది? అప్పుడు నా దేవుడు ఏమయ్యాడు కదండి? నా భార్యను ఏం జరుగుతుందో తెలియదు, కుమిలి ఏడుస్తూ ఉంటే బయట కూర్చొని శారాక్క వెళ్ళి వినాలి. తల ఉంచుకొని కుమిలిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసింది. కళ్ళు తెరిచాడు. కాళ్ళు చూస్తే కాళ్ళు ఎవరివి? శారావే. గడగడ వణుకుతున్నాడు. ఏం జరిగిందో అలా తల పైకి లేపింది. కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏమందో తెలుసా? యజమానుడా అంది. యజమానుడా అంది. ఏం చేయమంటావు? అప్పుడు అంది యజమానుడా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంది. ఆ మాటలకి యజమానుడు గుండె ఏమైపోయింది? బ్రద్దలైపోయింది. ఆ స్థితిలో కూడా లోబడింది. అద్భుతం చెప్పనా? ఆ తర్వాత అధ్యాయం చూడండి. బలహీనుడైన భర్తని లోబడి యజమానుడు అంది. ఆ తర్వాత అధ్యాయంలో 350 చిల్లర కదండి 16 మంది యోధులను అబ్రహాము భర్తని ప్రిపేర్ చేసింది ఎవరు? భార్య. వారిని ప్రిపేర్ చేసింది ఎవరు? నన్ను ఒక మాట చెప్పనివ్వండి. కొన్నిసార్లు భర్త బలహీనుడు అవుతాడు, ఎంత బలవంతుడైనా. కొన్నిసార్లు భార్య బలహీన పడ్డప్పుడు నువ్వేం చేయాలి? సన్మానిస్తూ ఉంటే
అబ్రహాము సన్మానిస్తూ వచ్చాడు కాబట్టి బలహీనమైనప్పుడు భార్య ఏం చేసింది? సూత్రం అదే, లోబడండి, అన్ని విషయాలలో లోబడండి. మీకు చూసి ఏమంటున్నాడు? సన్మానించండి. సన్మానిస్తే మీకు ప్రార్థనకు అభ్యంతరం ఉండదు, ప్రార్థన పరులు అవుతారు. అసలు శ్రమలు వచ్చే కొలది స్త్రీలు ఏమైంది? ఆశ్రయించి ప్రార్థనా పరులు అయ్యారు కదా. సన్మానించి భర్తలు ఏమయ్యారు? ప్రార్థనా పరులు అయ్యారు. అటువలే పురుషులారా, అటువలే స్త్రీలారా. కింద వచ్చిన వాళ్ళు ఉన్నాయి. తుదకు మీరందరూ ఏక మనస్కులై. అసలు దేవుడు మిమ్మల్ని పిలిచింది ఆశీర్వాదానికి వారసులు అవడానికి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం కాబట్టి మీరు కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడు చేసిన వాళ్ళకి ఏం చేయండి? ఇది నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే ఆస్తి కదూ, అవునా కదా? ఒక తల్లిలో ఒక తండ్రిలో బిడ్డలు ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడు అది వారికి ఆశీర్వాదం కదా. అది పిల్లలకి. నువ్వు కట్టించే ఇళ్ళు నేను మాట్లాడను, నువ్వు ఇచ్చే ఉద్యోగం దాని గురించి నేను మాట్లాడను. కానీ దేవుని పోలి ఆయన అడుగుల్లో నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు, నీ అడుగులు నీ పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు ఏం కంగారు లేదు. నీ అడుగులు నీ పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు అది వారికి ఏంటి? మీరు ఆశీర్వాదానికి, నీ పిల్లలకి వారసత్వంగా రావాలి. ఏంటది? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? మేలు చేసి కీడు అనుభవించే వచ్చే ఆశీర్వాదం. ఇందుకు మీరు చెప్పండి పిలువబడితేరే. ముగింపులో ఒక్క మాట. 50-70 సంవత్సరాల్లోనే 6,600 మంది ఎక్కారు ఎవరెస్ట్ శిఖరం కదండి. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కార్యంలో మరి అడుగులు వేసేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి స్త్రీలారా, అటువలే స్త్రీలారా, మార్జిన్స్ లేవు ఇంకా, అటువలే పురుషులారా, దేవుని సన్నిధిని ఆశ్రయించండి, ఆయనకు అప్పగించుకోండి కదండి. ఆయన ఆశ్రయించండి. ఆయన దగ్గర మీకు జవాబులు దొరుకుతాయి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. What a wonder God we have. కీడు చేసిన సందర్భాలు, ప్రతి కీడు చేస్తున్న సందర్భాలు అన్నీ దేవుడు జ్ఞాపకం తీసుకొచ్చినప్పుడు దేవుడిని దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే, అయ్యో ప్రభువా నేను చేయలేకపోయాను. పురుషులారా, సన్మానించడం చేత కాలేదు కదూ ప్రభు దగ్గర. అయ్యో ప్రభు నాకు చేత కాలేదని నువ్వు కేకలు వేయగలిగితే, నువ్వు అయ్యో అంటే దేవుడు ఆమేన్ అంటాడు. అప్పుడు మెట్లు ఎక్కడం సులభం, కీడు చేయకుండా ఉండడం సులభం, ప్రతి కీడు చేయకుండా ఉండడం సులభం, కీడు చేసిన వారికి మేలు చేయడం సులభం. మీరు పిలువబడింది అందుకే. ఒక 2 నిమిషాలు మౌనంగా ప్రభుకి అప్పగించుకోండి. అయ్యా నాకు చేత కాలేదా ఇప్పుడు దాకా, నాకు అర్థమైంది నువ్వు బలం ఇచ్చావు, నాకు అర్థమైంది నువ్వు మాదిరని, నేను లోబడతానయ్యా, శారావలే లోబడతానయ్యా. పేతురు రాసిన పత్రికలో ఉన్న ఆ సోదరుల వలె లోబడతానయ్యా, నాకు కృప దయచేయమని ప్రార్థన చేయి. అది నీ బిడ్డలకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. నీ బిడ్డలకు నువ్వు చేసే కీడు కంటే బయట కీడు ఎక్కువ లేదు. బయట కీడు తక్కువ, ఇంట్లో కీడు ఎక్కువ. పశ్చాత్తాపడితే ఆత్మచేత దేవుడు ముద్రిస్తాడు. ఆయన దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా హృదయపూర్వకంగా మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. యేసుక్రీస్తులో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తుతిస్తున్నాం. దేవా, మా శిక్షను భరించి మాదిరిగా ఉండి అడుగులు ఉంచి
మాకు మాదిరి ఉంచిపోయిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అడుగులో అడుగులు వేయడం మా చేత కావలేదు. మా తండ్రి హృదయంలో ఆశ ఉంది, హృదయంలో ఆకలి ఉంది. కుటుంబాన్ని కట్టుకోవాలని, లోపడాలని, ప్రేమించాలని ఆకలి ఉంది నాయన. ఆత్మచేత మమ్మల్ని బలపరచండి. మీ వైపే చూడడానికి, మీ దగ్గరే నేర్చుకోవడానికి, మెడ వంచడానికి, దేవా కాడిని ఎత్తుకోవడానికి ఆత్మచేత బలపరచబడి ఇంట్లో లోబడడానికి, భార్యను సన్మానించడానికి ఏక మనసు కలిగి అద్భుతాలు నాయన ఇతరులకు మా జీవితాలే ఒక రుజువులుగా కనబడినట్లు కృపలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.